మొత్తంగా దేశంలో నరేంద్ర మోడీ పాలన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈరోజు ఎన్నికల రిజల్ట్స్ ప్రకటించేటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ పాలన అయిపోయింది. ఇప్పుడు దేశంలో బీజేపీ పాలన పోతుందా, ఉంటుందా, కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఈ పొత్త ఆ పొత్త అని ఎన్ని విషయాలు మాట్లాడుకున్నప్పటికీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఓట్ల పండుగ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల పండుగ అయిపోయింది. ఇప్పుడు దేశంలో ఓట్ల పండుగ అయిపోయింది. మరి ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ఓట్ల పండుగ ఉన్న రోజులు మన బతుకులు ఎట్లా ఉన్నాయి? గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా ప్రజల్ని పాలకులు ఎంత గొప్పగా చూస్తున్నారు. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు చేసే పనులు, మంగళ షాపులోకి వెళ్ళి మంగళ పనులు చేసారు, స్నానం చేపించే పిల్లలకు నాయకులు వచ్చి స్నానం చేపించారు, పద్మశాలి దగ్గర పోయి మగ్గాలు వేసారు, ఎక్కడ 100 రోజులు ఉపాధి హామీ పథకం దగ్గర పోయి గడపర పట్టుకొని పారలు పట్టుకొని ఉపాధి హామీ పనులు కూడా చేసారు. మరి ఓట్ల పండుగ ఉన్నన్ని రోజులు ఆ నాయకులు, ఆ రాజకీయ పార్టీలు ఓటర్లను ఏ విధంగా చూసిరు? ఇప్పుడు ఓట్ల పండుగ అయిపోయింది. ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ఈ రోజు ఓట్ల పండుగ అయిపోయింది. మరి ఈ సాయంత్రం 4:30 గంటలకి ఓట్ల పండుగ అయిపోయింది. ఈ 5 ఏళ్ల పాటు, రానున్న 5 ఏళ్ల పాటు మన బతుకులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏంది అనే విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని మరి ఎల్ఎన్ మ్యూజిక్ ద్వారా లింగంపల్లి నరేష్ గారు తీసుకొస్తున్నారు. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. బాగుంటారు అన్న, పోరాటం చేస్తున్నా. మొత్తానికి అయితే ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత నిజానికి ఓట్ల పండుగ ఉన్న రోజులు ప్రజలందరికీ ఏ విధంగా అయితే పండుగ ఉంటుందో, ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ఎవరికి ఏం పండుగ ఉండదు. ముఖ్యంగా మీ కళాకారులకు కూడా ఓట్ల పండుగ అయిపోయిందంటే అరే మొత్తం ముళ్ళై మూడు చదువుకొని పోదాం అన్నట్టే ఉంటుంది. కొత్తగా మీరు ఓట్ల పండుగ అయిపోయింది అని చెప్పేసి ఓట్లు అయిపోయిన తర్వాత పాట రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పాట? ఓట్ల కంటే ముందు కూడా రాసిన. అంటే ఈ 75 ఏళ్ల భారతావనిలో, 75 సంవత్సరాల భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఎలక్షన్ల కంటే ముందు నాయకులు ప్రజల్ని ఓట్లాడుకుంటున్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రేపటి నుంచి అసలికాం, అంటే రేపటి నుంచి ఇప్పుడు అసలు పని ఉంటుంది. ఏది? ప్రజలకు ఈ ఆఫీస్ కడుకోవాలా, ఈ ఎమ్మెల్యేలు కలాల, ఆ మంత్రిని కలాల, ఈ ఎంపీడీఓలు కలాల, ఈటి కలాల, అంటే ఎవరు ఒక్కరు కూడా తిరిగి 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 ఇప్పటిదాకా నాయకులు తిరిగిరు కదా, ఇప్పటిదాకా నాయకులు ప్రజల చుట్టూ తిరిగిరు కదా, ఇప్పుడు ప్రజలు నాయకుల చుట్టూ తిరుగుతారు. అట్లా అంటే ఇది కేవలం ఈ ఒక్కరోనే కాదు, 75 సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతి ఇది. ఆయన కాబట్టి ఆయన 100% చెప్తాను. అంటే ఇవాళ ఏమైంది? జెండాలు మారినాయి, కండువాలు మారినాయి, పార్టీలు మారినాయి, వ్యక్తులు మాత్రం వాళ్ళే ఉన్నారు. ఇవాళ మెజారిటీ ప్రజల్లో చూసుకున్న ఓబీసీలో మేము ఈ కులము, మేము ఆ కులము, మాది బీసీ, మాది అనుకుంటున్నాం కదా, మాది ఎస్సీ, మాది ఎస్టీ అనుకుంటున్నాం కదా. ఇవాళ మెజారిటీ ప్రజలు సగం మంది ఒక పార్టీ గల కార్యకర్తలు ఉన్నారు, సగం మంది ఒక పార్టీ గల కార్యకర్తలు ఉన్నారు. ఆయన మీద వాగుతుండు, ఈయన మీద వాగుతుండు. మీరు వాగుడు కానే ఉన్నారు, వాళ్ళు బాధలు కానే ఉన్నారు. కాబట్టి అంటే చూసి చలించిపోయి రాసినట్టే ఆ ఓటు యొక్క చరిత్ర ఎంత త్యాగంతో కూడింది, ఎంత త్యాగంతో కూడింది. ఆ ఓటు చరిత్రను మన వాళ్ళు ఎంత సులువుగా 5 ఏళ్ల పరిపాలన, అంటే 5 ఏళ్ల పరిపాలన ఒక పచ్చనోటుకు నువ్వు అమ్ముడుపోతే, ఒక 500 నోటుకు అమ్ముడుపోతే ఒక రోజుకు 25 కొత్తలు. అది ఇప్పుడు రూపాయి కూడా వెళ్ళని పరిస్థితి లేదు. 25 కొత్తల రూపాయల కోసం ఎగబడి మొన్న ఇంకా ఘోరం ఏది, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేట్స్ కూడా 400 ఒక పార్టీ ఇచ్చిందట, 500 ఒక పార్టీ ఇచ్చిందట. అంటే ఎక్కడ పోతుంది సమాజం? ఇంకెక్కడికి పోలేదు. సరే, మనం చచ్చినమో బతుకునమో, మన బతుకులు మారాయి, మనం అమ్ముడు పోతాం, మనం ఎవడిస్తే వానికి లొంగుతాం, వాడు ఎవడిచ్చే తాయిల కోసం, మనం ఎంగిలి మెతుకుల కోసం, వాడిచ్చే బిర్యానీ కోసం మనం ఆశపడి ఆ తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును ఖరాబ్ చేసుకున్నాం. ఓకే, సంతోషం. రేపటి బిడ్డల పరిస్థితి ఏంది? రేపటి బిడ్డల పరిస్థితి ఏంది? నేను ఇలా ఈ పార్టీలు ఎన్ని సంవత్సరాలు చేసినా, ఆ పార్టీలు అన్ని సంవత్సరాలు చేసినా, నేను ఈ నాయకుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు చేసినా, బిడ్డ నువ్వు వాళ్ళ కొడుకు దగ్గరే గులాంగిరి, బిడ్డ నువ్వు వాళ్ళ మమ్మ దగ్గరే గులాంగిరి. ఇదేనా మన సమాజంలో రేపటి భవిష్యత్తుకి ఏం లేకపోతున్నారు అని చెప్పి నాలో ఉన్నటువంటి బర్నింగ్ మొత్తం ఈ పాటలో చూపించండి అన్న. ఒకసారి పాట చూపిద్దాం. ఓకే, ఇప్పుడే ఈ పాట ఎల్ఎన్ మ్యూజిక్ లో ఉంటది, దయచేసి అందరూ చూడండి. పండుగైపోయి
ఐదేళ్ల దాకా ఇగరానంది మీరు ఎవరు ఇగరా పడురో బిర్యానీ ఎవరు తినిపించడు సీరసాలను రైక ముక్కలు పోగవక్కలెవడి తల్లి ఓట్ల పండుగైపోయింది ఐదేళ్ల దాకా ఇగరానంది చిల్లర రోజుకి 21 కొత్తలని బతుకు సంతలో పశువుకు ఉన్న విలువ ఒక కూటరు దానికి లేదు ఎందుకో అర్రెను కొంటే 80,000 ఎత్తును కొంటే 80,000 గాడిద కొంటే 20,000 పందిని కొంటే 10,000 గాడిద కుక్కలు పందుల కన్నా చౌక పేర కోటరుని ప్యార కోట్ల పండుగైపోయింది ఐదేళ్ల దాకా ఇగరానంది మొత్తానికైతే 5 ఏళ్ళ పండగ అంటే 5 ఏళ్ళ దాకా మళ్ళీ పండగ రాదు అని అయితే చెప్తున్నారు. కానీ అంటే మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో బర్రెను కొంటే 60,000 ఉన్నది, ఎద్దును కొంటే 70,000 ఉన్నది, ఎద్దునైనా బర్రెనైనా ఆఖరి పందిని ఉన్న 10,000 రూపాయలు ఉన్నది. మరి 10,000 రూపాయల పందికి సంబంధించిన విషయంలో ఓటరుగా ఉన్నటువంటి విలువ ఏంది అనేది మీరు చెప్పగలుగుతున్నారు. కానీ ఓటరుకు సంబంధించిన విషయంలో మీరు ఇచ్చే మెసేజ్ ఏంది ఇంకా అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ఇవాళ ఓటు యొక్క చరిత్రను 75 సంవత్సరాల దాకా తెలుసుకోలేదు ఈ సమాజం. అది మా బాధ. ఇవాళ అధికారం మీద చూసుకుంటే కొన్ని వర్గాలు 1-2% ఉన్నోళ్ళు, అందుకే ఈ పాట పూర్తిగా మీరు ఒకసారి మన దాంట్లో చూస్తారు. ఈ పాట పూర్తిగా ఎల్ఎన్ మ్యూజిక్ లో ఉంది. కూడా అది ఓకేనా, ఎల్ఎన్ మ్యూజిక్ లో ఉంది. దయచేసి మీరు అందరూ ఎల్ఎన్ మ్యూజిక్ వినండి. అందులో క్లియర్ గా ఓట్ల పండుగ అయిపోయింది అని అంటే ఏదో పండుగ అయిపోయిందని కాదు, ఓట్లు విలువ సంబంధించిన పూర్తి విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు అసలు చదువుకున్నోళ్ళకి ఓటాకుండాలి, భూములకి ఓటాకుండాలని చెప్తే బాబాసాహెబ్ ఎంత కష్టపడి ఓటు హక్కు తెచ్చిండు. దాన్ని కేవలం 25 పైసలకి 5 సంవత్సరాల పాటు ఉండేటువంటి దానికి 500 రూపాయలకి మీరు ఓటు అమ్ముకునేది మన బతుకులు ఎట్లా ఉండబోతున్నాయి. మరి మీ తాతలు అమ్ముడు వేరు, మీ అయ్యలు అమ్ముడు వేరు, మీరు అమ్ముడుతున్నారు. మీ బిడ్డలు కూడా ఈరోజు బానిసలుగా ఉండబోతున్నారు. అసలు బానిసలుగా బతకాలన్నా ఇక వాళ్ళన్న అధికారంలోకి వచ్చేది ఉందా లేదా అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఆలోచించాల్సిన విషయాన్ని ప్రశ్నిస్తూ ఈ పాట రాయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు వినేటువంటి ప్రయత్నం చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. తప్పకుండా కనీసం నేను ఎట్లాగో బతకలేదు, మా తండ్రి కూడా అధికారంలోకి రాలేదు, నా బిడ్డలన్నా రాజ్యాధికారాన్ని రుచి చూడాలంటే కంపల్సరీ మనం ఓటును అమ్ముకునే పనికి మాలిన చిత్రకి వెళ్ళి బయటపడాలి. మనం రాజ్యాధికారం సాధించాలన్నా, మనం బాగుపడాలన్నా, మన బిడ్డలు ఆ అధికార టేస్ట్ చూడాలన్నా కూడా ఇప్పటి నుండి ఆ కొన్ని పార్టీలే అంటే కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళే అధికారంలో ఉండటాన్ని మనం అందరం వ్యతిరేకించాలని చెప్పేసి అన్న ఆలోచన, దాని అందరినీ మార్చేటువంటి ప్రయత్నం కోసం ఈ పాట రాయడం జరిగింది. ఎవరినో విమర్శించడం కోసం కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకొని వచ్చే 5 ఏళ్ల వరకు మనం రాజ్యాధికారం కోసం పనిచేసి కనీసం ఇప్పుడైనా మనం అధికారం తీసుకొచ్చి పెట్టకపోతే ఇక మన బిడ్డలు కూడా బానిసత్వంలో బతకాల్సిన పరిస్థితి అనేది అన్న బాధ. ఆ బాధను మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంకొక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, కానీ ఇప్పుడు ముందు వచ్చేటి పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. కనీసం గ్రామాలలో ఇవల్ల అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టిన తర్వాత పంచాయతీ ఎలక్షన్లకి ముందుకెళ్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో కుల జనగణనతో పాటు బీసీ బిల్లు ఆమోదించకుండా పంచాయతీ ఎలక్షన్లు ఇట్లా జరిగేటువంటి పరిస్థితే ఉంటే మరొక 20 సంవత్సరాలు మెజారిటీ బీసీ ప్రజలు వంచనకు గురై రాజకీయంగా ఇంకొక 20 సంవత్సరాలు వెనుకపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి నేను ఒక్కటే తస్మా జాగ్రత్త చెప్పదలుచుకున్నాను నా మెజారిటీ ప్రజలకి. ఇవాళ పల్లెల్లోనైనా విప్లవం అనేది ఫస్ట్ చైతన్యం అనేది మనం ఉన్న నుంచి, మనం పుట్టిన గడ్డ నుంచి రావాలి, మనం మెదులుతున్నటువంటి మనం జీవిస్తున్నటువంటి ప్రాంతాల నుంచి రావాలి. అంటే పట్టణానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు కాబట్టి ఈ యొక్క చైతన్యం అనేది గ్రామాన పల్లె పల్లెన యావత్ తెలంగాణ పల్లె పల్లెన గ్రామాన మెజారిటీ ప్రజలు కులాల వారీగా మీరు ఈర్ష్యలు చెందకండి, కులాల వారీగా మీ
ఈర్ష్యలు చెందకండి, మతాల మధ్యలో కొట్టుకొని కక్షపూరితమైనటువంటి ఆ కక్షల్ని పెంచుకోకండి. ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ బీసీ బిల్లు గిట్లా అసెంబ్లీలో మన ఏర్పాటు చేస్తే మన ప్రజలకి మన రాజకీయ భవిష్యత్తు మెజారిటీ బీసీలకు న్యాయం జరిగే వాటా దక్కే అవకాశం ఉంది. మన పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్క విషయం మీద బీసీ బిల్లు మీద ఆధారపడి ఉంది. చదువుకున్న నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కాబట్టి పంచాయతీ ఎలక్షన్ ఇవాళ ఊర్లలో నేను చెప్పేది ఒకటే, కులాలుగా విడిపోకండి, మతాలుగా కొట్టుకోకండి. ఒకసారి రాజకీయం యొక్క ఆ రుచేంటో, ఆ పదవి యొక్క రుచేంటో ఈ మెజారిటీ ప్రజలకు ఈ తరం నుంచైనా అర్థం కావాలి. ఒకసారి మీరు ఆ రుచి చూసిన తర్వాత రేపటి భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఆ రాజకీయ పదవులు కానీ రాజకీయ బాధ్యతలు కానీ రేపటి తరానికైనా అందించాలి. కానీ ఈ బానిసత్వంలో మగ్గద్దు అని మా బాధ. కాబట్టి ఇక నుంచి తరతరాలుగా మగ్గుతున్నా తరాలు బానిసలే, లేదు మనం బానిసలమే. ఈ బానిసత్వాన్ని రేపటి మన బిడ్డలకు అందిద్దామా? బానిస సంఖ్యలు తెచ్చి రాజకీయ నాయకులుగా రాజకీయం చేసే విధంగా పరిపాలించే విధంగా రేపటి భవిష్యత్తులో మన పిల్లలని తీర్చిదిద్దుదామా? ఆలోచిస్తారో అమ్ముడు పోతారో మీ ఇష్టం, కానీ చెప్పడం మా బాధ్యత, పోరాటం చేసుడు మా బాధ్యత. ఎందుకంటే మహనీయులు అదే చెప్పారు, తరాలకు కూడా త్యాగం చేయాలని చెప్పారు. ఈ తరంలో మేము త్యాగం చేస్తున్నాము. మా వీలైతే మట్టుకు మా సమయాన్ని, మా జ్ఞానాన్ని, మా సంపదను ప్రతి ఒక్కరు త్యాగం చేసుకుంటూ మీ వీలైనంత మట్టుకు ఈ సమాజాన్ని చైతన్యం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఏ బురద జల్లిపించుకోకుండా, ఏ పార్టీ కండు వేసుకోకుండా నిజాయితీగా నిబద్ధతగా ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుడిగా, ఈ దేశం మీద ఉన్నటువంటి మక్కువతో, ఈ దేశం మీద నా బాధ్యత ఉంది, నా సమాజానికి రిప్రజెంటేటివ్ చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. అలాగే రాకేష్ అన్న ఇలాంటి ఎందరో మంది అన్నిటికీ తెగించి మేము ఈ ప్రజలను జాగృతం చేయడం కోసం మేము ముందుకు వస్తున్నాం. ఈ బీసీ బిల్లు కనుక పెట్టకపోతే, బీసీ బిల్లు పెట్టకుండా, కులగణన జరగకుండా అసెంబ్లీ మన ఇది పంచాయతీ ఎలక్షన్లకు ముందుకోతే తీవ్రమైన మరో పోరాటం కొనసాగిస్తాం. బీసీలు ఏ గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలోనైనా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బీసీలు ఎక్కడుంటే అక్కడ చైతన్యవంతమైన బీసీ నాయకుడు ఉంటే తప్పకుండా అగ్రవర్ణాలకు ధీటుగా పోరాడి ఆ బీసీ నాయకుడిని గెలిపించడం కోసం సాయశక్తిగా మేము కృషి చేయడానికి మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఈ ఎన్ఐన్ మీడియా ద్వారా, రాకేష్ అన్న ద్వారా నా మెజారిటీ ప్రజలు కోరుకున్నది ఒకటే, మేము చేస్తున్న పోరాటానికి మీరు మద్దతు ఇవ్వండి. లేదా మీ పోరాటం కొనసాగిస్తా ఉంటే మా పాటతో, మా మాటతో, మా ఉపన్యాసాలతో మేము కూడా మీ దగ్గరకు వచ్చి మీకు మద్దతు ఇచ్చే విధంగా ఈ సమాజాన్ని జాగృతం చేద్దాము రండి అని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ ఉద్యమాభివందనాలతో జై సామాజిక తెలంగాణ.